హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష నడికట్ల. సో ఈరోజు నేను కందిపప్పు చారు చేస్తున్నాను. ఒక గ్లాసు కందిపప్పుకి 2.5 గ్లాసులు వాటర్ పోసుకుని 7 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పక్కన చింతపండు గుజ్జు కాచి రెడీగా పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ వచ్చి ఒక 2 టమాటాలు, ఒక ములక్కాయ, ఒక 4 చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మనం పప్పు ఉడకపెట్టుకున్నాం కదా, అదొక పప్పు గుత్తితో మెదుపుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ దీనిలో యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీనిలో ఒక 1 లీటర్ వాటర్ పోస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కాసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలో యాడ్ చేసేసుకుందాము. ఈ చారుని ఒక 20 మినిట్స్ సిమ్లోనే మరగనివ్వాలండి. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ బాగా మగ్గిపోయాయి కదా, ఫైనల్గా తాలింపు వేసేసుకోవడమే. మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష నడికట్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.